నీ జీవితంలో ఆ ప్రధానమైన శత్రువు ఎవరో అర్థమైంది కదా. ఝాన్సీ. ఝాన్సీ అన్నా 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 డిక్షనరీ అన్నా. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకొని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. మేడం, అక్క నువ్వేంటక్క ఇక్కడ? అదంతా తర్వాత, ముందు నువ్వు వచ్చి బండెక్కు. అక్క లాస్ట్ 2 డిక్షనరీలు ఉన్నాయి అక్క, ఈ 2 అమ్మేసిస్తాను. ఒక్క 10 minutes టైం ఇవ్వవా? దీపక్, ఆ 2 నాకివ్వు. అక్క అది నాకివ్వమని చెప్తున్నాను కదా, ఇవ్వు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ తర్వాత, ముందొచ్చి బండెక్కు. దీపక్, అడగడం మర్చిపోయాను, ఏమైనా తిన్నావా? తిన్నానక్క. నిజంగా తిన్నావా? దీపక్, ఆ రోజు నువ్వు పెట్రోల్ బంక్లో పనిచేసావు కదా, మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాను. నీ గురించి ఎంక్వైరీ చేశాను. నిన్నెవరో బలవంతం చేయడం వల్ల అక్కడ పనిలో మానేసావంట. ఎవరతను? అక్క అది దీపక్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు. ఏమై ఉంటుంది? సరే, బండెక్కు. ఏమండి, అంటే ఇప్పుడొచ్చిన అతను నిజమేనా ఘోరనా? ఇది మరీ బాగుందే. వాడేమైనా నా క్లాస్మేట్ అనుకుంటున్నావా? నిజమో కాదో చెప్పడానికి నాకెలా తెలుస్తుంది? పో, ఇక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్ ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? మీకెప్పుడు అదే గోల. అక్క,
అతను ప్రేమపాసం కాదు మృత్యుపాసం అంటున్నాడు. పెళ్లిపీటలు కాదు బలిపీఠం అంటున్నాడు. అతను చెప్పింది చూస్తుంటే మన గౌతమ్కి ఎంత ప్రమాదం అని భయంగా ఉందక్కా. అదే విధంగా ఒక్కసారిగా ప్రియాంక ప్రేమని అంతలా తీసిపారేశాడని జాలిగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రియాంక మన గౌతమే లోకం అనుకుని బతికేస్తుంది. అక్క, నువ్వు పూజలు బాగా చేస్తూ ఉంటావు కదా, నీకు పట్టింపులు కూడా ఎక్కువ కదా. మరి అలాంటప్పుడు ఒకసారి ముందే ప్రియాంక జాతకం తీసుకొని చెక్ చేయించకూడదా? అంతా బాగుందా లేదా అని చెక్ చేసినట్లయితే మనం ఇప్పుడింత భయపడేవాళ్ళం కాదు కదా. పద్మా, ఆయన చెప్పింది ప్రియాంక గురించి కాదు. అదేంటక్క, ప్రియాంక గురించి కాదా? గౌతమ్ పెళ్లి ప్రియాంకతోనే అనుకుంటున్నారు కదా. కానీ గౌతమ్ ఇష్టపడింది వేరొకరిని, నా మనసులో ఉన్నది వేరొకరు. నేను గౌతమ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది వేరొకరిని. ఎవరక్కా? ఝాన్సీ. అవును, గౌతమ్ ఇష్టపడుతుంది ఝాన్సీని. ఆ అఘోరా చెప్పింది కూడా ఝాన్సీ గురించే. ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా? ఝాన్సీ గురించా? అవును పద్మా, ఝాన్సీ గురించే. ఝాన్సీ గురించైతే నిజమే చెప్పుంటాడు, ఎందుకంటే వాళ్ళ జాతకాలే అలాంటివి. అక్క, నేను ఝాన్సీని తిట్టడం లేదు. ఝాన్సీ గురించి మనకి తెలియందేం లేదు. తన గురించి, తన మంచితనం గురించి మనం కొత్తగా ఏమీ చూడడం లేదు. కానీ ఎంత మంచితనం ఉన్నా లోపం ఉందని తెలిసి ఎలా చేసుకుంటాం? చేసుకొని మన పిల్లవాడిని ఎలా పోగొట్టుకుంటాం అంటున్నాను. లేదంటే ఆ అఘోరకేం అవసరం ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి చెప్పాలని? పద్మ, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడెవడో వచ్చి ఏదో పిచ్చి వాగుడు వాగితే అది నిజమని నమ్మేస్తావా? వాడికంటే ఏ పని పాట లేదు, నీకు కూడా లేదా? అలా అంటారేంటండి? ఆ వచ్చినవాడు జరిగిపోయిన జాతకం చెప్పలా, జరగబోతున్న భవిష్యత్తు చెప్పాడు. ఇప్పుడిలా అతని మాటలు తీసిపారేస్తే రేపు జీవితాంతం మనమందరం బాధపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవడం మనకు అవసరమా? పద్మా, నువ్వు మరీ చేదస్తానికి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉన్నావు. ఇలాంటి వాళ్ళు వీధికి 100 మంది ఉంటారు. ఆదివారం పూట ట్యాంక్ బండకు వెళ్ళామనుకో, అరచేయి చూసి మన భవిష్యత్తు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవన్నీ నమ్ముకుంటూ పోతామా? ఆ 100 మందిలో ఒక్కడైనా నిజం చెప్పేవాడు ఉంటాడు కదా. ఆ ఒక్కడు ఇతనే అయి ఉంటాడు కదా. నేనంటున్నానని కాదు, ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. వాళ్ళక్క మన రాకేష్ని పొట్టన పెట్టుకుంది.
స్వీటీ ఏమో పుట్టగానే తల్లిదండ్రుల్ని దూరం చేసుకుని అనాథులా అయిపోయింది. ఆ పిల్లల శని వల్ల వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక్కడ ఈ ఇంట్లో అడుగు పెట్టగానే సమస్యల కొంపగా మార్చేశారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇల్లు వాళ్ళ రాకతో గందరగోళంగా మారిపోయింది. ఒక్కరికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడేమో ఝాన్సీ మన గౌతమ్ జీవితంలోకి ఎంటర్ అయ్యి రాకేష్కి పట్టిన గతే పట్టించాలని చూస్తుంది. ఎందుకంటే ఆ వంశంలో పుట్టిన ఝాన్సీ వాళ్ళ అక్కది, పిల్లల్ది, ఝాన్సీది అందరివి నష్టజాతకాలే. చూస్తుంటే అర్థమవుట్లా? ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది నిజమో కాదో? పద్మా, ఈ గొడవ ఇంతటితో వదిలేసే, తర్వాత మాట్లాడుకుందాం. కమలా, నువ్వు దీని గురించి వదిలేయి, తర్వాత మాట్లాడుకుందాం. సరేలే, నాకెందుకు లేనిపోని గొడవ? పదండి మనం వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. మేడం, మీరా? రండి మేడం, కూర్చోండి మేడం. చెప్పండి మేడం, ఏంటి ఇలా వచ్చారు? ఏమైనా పనా? నాకు చెప్పుంటే నేనే వచ్చేవాడు కదా మేడం. ఇంత దూరం మీరు రావడం ఎందుకు మేడం? పని నాదైనప్పుడు నేనే రావాలి కదా. మిమ్మల్ని పిలవడం కరెక్ట్ కాదు మహేష్ గారు. అయ్యో మేడం, ప్లీజ్ మీరెప్పుడు అలా అనుకోకండి మేడం. సరే చెప్పండి మేడం, ఏదో పని అంటున్నారు కదా, ఏంటది? మహేష్ గారు, తను దీపక్. హాయ్. హాయ్ సార్. నా తమ్ముళ్ళలాంటివాడు. నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువ. ఎందుకంటే నా మాన ప్రాణాల్ని కాపాడిన దేవుడు. దేవుడైనా ఒక్కసారి కాపాడతాడేమో కానీ దీపక్ మాత్రం నన్ను 2 సార్లు ప్రమాదం నుంచి కాపాడాడు. అర్థమైంది మేడం. ఈ కాలంలో ఇలా హెల్ప్ చేసేవాళ్ళు ఉండడం కూడా చాలా గొప్ప విషయం మేడం. అలాంటిది ఇతను 2 సార్లు మీ ప్రాణాలు కాపాడాడంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి మేడం. మహేష్ గారు, మీరు ఏమీ అనుకోనంటే మీ దగ్గర నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. అయ్యో, మీరు భలేవారు మేడం. హెల్ప్ కావాలని అంత మొహమాటంగా అడుగుతారెందుకు మేడం? మీరు నాకు చేసిన దాంతో పోల్చుకుంటే నేను మీకు ఏం చేసినా తక్కువే మేడం. ఆ రోజు కోర్టులో నేను నా భార్య విడాకులు తీసుకోకుండా తిరిగి కలిసిపోయామంటే దానికి కారణం మీరే కదా మేడం. అందుకే మేడం, మీరు ఎప్పుడు ఏమడిగినా చేయటానికి నేను రెడీగా ఉంటాను మేడం. ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి మేడం. నా తమ్ముడికి ఇక్కడ జాబ్ కావాలి. ఏదైనా అవకాశం ఉంటుందా? మేడం, మీరు ఇది అడగడానికా ఇంత మొహమాట పడ్డారు? ఓకే మేడం, ఇతనికి జాబ్ డన్. అదేంటి మహేష్ గారు, కనీసం అతన్ని ఒక చిన్న ఇంటర్వ్యూ కానీ, పోనీ అతను ఏం చదివాడని కానీ, తనకేం వచ్చు అని కానీ ఏమీ అడగకుండానే అలా వెంటనే జాబ్ ఇచ్చేస్తున్నారు. కనీసం అతని స్కిల్స్ అయినా తెలిసి ఉండాలి కదా. చదువైనా స్కిల్ అయినా నేర్చుకుంటే వచ్చేవి మేడం. కానీ
మంచితనం మానవత్వం నేర్చుకుంటే వచ్చేవి కావు మేడం, మనసులో ఉండాలి మేడం. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ కాలంలో చాలా రేరుగా ఉంటారని ఇందాకే చెప్పాను కదా మేడం. మీరు ఇతని మంచితనం గురించి ఇంతలా సర్టిఫికెట్ ఇస్తున్నారంటే ఇతని గురించి నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా అంతకంటే కావాల్సిన అర్హత ఏముంది మేడం? మేడం, మీరు ఇతని గురించి మర్చిపోండి. ఇతనికి ఏం రాకపోయినా మేము నేర్పించుకుంటాం. తగిన జాబ్ మేమిస్తాం మేడం. మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కోసం ఇంత హెల్ప్ చేసిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మేడం ప్లీజ్, మీరు దయచేసి అలా మాట్లాడకండి. మీరు నాకు చేసిన దాంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం మేడం. మీరు అన్నట్టు రుణం తీర్చుకోవాల్సి వస్తే నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మేడం. దీపక్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అక్క అయ్యో దీపక్, ఏంటిది దీపక్? అక్క, నా గురించి ఇంతలా పట్టించుకున్న వాళ్ళు కానీ, నా ఆకలి తెలుసుకొని తిండి పెట్టిన వాళ్ళు కానీ ఎవరూ లేరక్క, ఒక్క నువ్వు తప్ప. దీపక్, ఇంకెప్పుడు అలా అనుకోకు. ఎవరూ లేరు అని అంటే ఎలా? నీకు ఈ అక్క తోడుగా ఉంది కదా. నేను ఉన్నానా లేదా? మహేష్ గారు, నేను ఇక వెళ్ళొస్తాను. అలాగే మేడం. హ్మ్. దీపక్, బయట బాలా ఉంటాడు, వెళ్ళి కలు. అలాగే సార్. అమ్మా, ఏంటి వాళ్ళ స్పెషల్? స్పెషల్ ఏం లేదురా, పప్పుచారు చేశాను అంతే. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? ఏమైనా జరిగిందా? ఏం కాలేదు, ముందు నువ్వు తిను. ఏం జరగకుండా ఎందుకు అలా ఉన్నావు? ఎప్పుడు అది తిను ఇది తిను, ఆ కూర చేశాను ఈ చట్నీ చేశానని వడ్డించేదానివి. ఇప్పుడు డల్గా ఎందుకున్నావు? ఏం లేదని చెప్తున్నాను కదా, ముందు నువ్వు తిను. ఏం జరిగింది నాన్న? అమ్మెందుకు అలా ఉంది? మళ్ళీ ఇంట్లో ఏమైనా జరిగిందా? పొట్ల గింజలో బియ్యపు గింజరా. ఏంటి ఇప్పుడు అదెందుకు చెప్తున్నారు? అమ్మెందుకు డల్గా ఉందని అడుగుతుంటే అర్థం కాని సామెతలు ఎందుకు చెప్తున్నారు నాన్న? ఏం లేదురా, నువ్వు కంగారు పడకు, తర్వాత తిరిగి మాట్లాడుకోవచ్చులే. నువ్వు ముందు తిని వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా వెళ్ళి కామ్గా పడుకుంటాను? అమ్మ ఎందుకు అలా ఉందంటే మీరేమో డైలాగులు చెప్తున్నారు. రేపు ఉదయం మాట్లాడుకుందాంరా. ఇప్పుడు మీ అమ్మ మనసు ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు. ఎలా అయినా ఇప్పుడు మీ అమ్మని కాకపట్టి నార్మల్ చేయాలి. సరే సరే, ఇంకా ఎక్కువగా విసిగించకుండా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతా. జాగ్రత్తమ్మా, నీ బిడ్డకి చాలా పెద్ద గండం దగ్గరలో ఉంది. అది నువ్వనుకుంటున్నట్టు ప్రేమ పాశం కాదమ్మా, మృత్యుపాశం. నువ్వు పెళ్లి పీటల మీదకెక్కిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ కొడుకుని బలిపీఠం మీదకెక్కిస్తున్నావు. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ రా. కమలా, ఏంటిది?
పడుకోకుండా నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటావా? ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోవడానికి ఇదేమన్నా చిన్న విషయమా అండి? కమల, నువ్విలా 24 గంటలు ఆందోళనగా ఉంటే గౌతమ్ కూడా నీకేమైందో అని కంగారు పడిపోయాడు. చూసావు కదా. వాడి గురించే కదండి నా ఆలోచనంతా. నా కొడుక్కి ప్రేమ దక్కకపోయినా పర్వాలేదు కానీ వాడు ప్రాణాలతో ఉంటే చాలండి. నేనా ఝాన్సీతో పెళ్ళంటే ససేమిరా ఒప్పుకోను. అది నువ్వనుకుంటే సరిపోతుందా? వాడు అనుకోవాలి కదా. అనుకుంటాడు. అనుకునేలా చేస్తాను. అక్క, నిజంగా అమ్మా నాన్న చావులకి మనమే కారణమా? అవును వంశీ, మనమే కారణమంట. మనం వీళ్ళెవ్వరికీ కనపడకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మనం వెళ్ళే విషయం పిన్నికి కూడా చెప్పకుండా వెళ్ళిపోదాం.